ఢీ షోలో ఎన్నో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో మనందరినీ ప్రతిసారి ఎంటర్టైన్ చేసుకుంటూ వస్తున్న నైనిక ఈరోజు మన గెస్ట్ అనమాట. కొరియోగ్రఫీ నుంచి యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చేసావు ఎందుకు? ఎట్ ది ఎండ్ మై గోల్ ఇస్ నాట్ దట్. నాకు ఒక కొరియోగ్రాఫర్లా అయితే అవ్వాలని అస్సలు లేదు. కాకపోతే బేసిక్గా నేను ఎప్పుడో స్టార్టింగ్లో ఈ కాస్టింగ్ కౌచ్లు వీటి గురించి వింటూ ఉన్నా. మీ విషయంలో ఏదో ప్రొడ్యూసర్ there is this bold character Nanika. We want to see how you look in that bold outfit or whatever. Can you send us photos? సిగ్గు కూడా this is మరీ చీప్ ఇది. సో ఈ సెలూన్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ నీదా? We have our own home in Odisha. అది అమ్మేసి మమ్మీ ఇక్కడికి వచ్చి అది. వాట్ హ్యాపెండ్ టు యువర్ డాడ్? He was abusive, alcoholic, కొంచెం violentగా ఉండే. He started boozing, started beating my mother. అనిపిస్తుంటుంది ఎప్పుడన్నా సినిమా చూసినప్పుడు కానీ వేరే వాళ్ళ ఫాదర్స్ నాకు కూడా ఫాదర్ ఉంటే బాగుండు అని? నో, ఈ మనిషి వద్దు లైఫ్లో. నాకు మీరు వద్దు డాడీ, ప్లీజ్ వెళ్ళిపోండి. మీరు ఎక్కడ ఉంటే నేను మమ్మీతోనే ఉండను, నేను వేరేగా ఉంటాను కానీ మీతో మాత్రం ఉండను. సాయి నైనిక మధ్య లవ్ ఫ్రెండ్షిప్ ఏంటది? ఇట్ వాజ్ లవ్, బట్ ఇప్పుడు లేదు. మమ్మీ మీద మాట వస్తే, మీ మీద మాట వస్తే, మీ క్యారెక్టర్ మీద మాట వస్తే. ఏంటి రీజన్ ఏంటి బ్రేకప్కి? రీజన్ లేకుండా ఎందుకు ఉంటుంది బ్రేకప్కి? నేను సుపీరియర్ అనుకుంటారు, నేను ఏదైనా చేసుకోవచ్చు, తను చేయకూడదు. తను చేస్తే నేను తిట్టొచ్చు, కొట్టొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని, మీ బ్రతుకు ఎంత? ఈ సాయి నైనిక మధ్య లవ్ ఫ్రెండ్షిప్ ఏంటది? ఇట్ వాజ్ లవ్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇంత జనాలు ప్రేమించారు కాబట్టి, ఏదో ఒకటి ఉంది కాబట్టి ప్రేమించారు. బట్ ఇప్పుడు లేదు. ఎందుకు? అది డ్యూరింగ్ D14 ఓన్లీ. దేర్ ఇస్ నో సచ్ రీజన్. ఇట్స్ జస్ట్ డిస్టెన్స్ వచ్చేసింది అని తను కరెక్ట్ చూసుకోవాలి, నేను నా కరెక్ట్ చూసుకోవాలి. అండ్ యా సంథింగ్ అంటే అప్పుడప్పుడు ఒక ఇద్దరికి సెట్ అవ్వదు. అండ్ సెట్ అవ్వాలని చేసుకోవాలని ట్రై కూడా చేయొద్దు. కొన్నిసార్లు గివప్ చేయాలి. సమ్ పీపుల్ ఓన్లీ వెన్ దే ఆర్ రైట్ ఫర్ యూ, ఓన్లీ వెన్ దే రెస్పెక్ట్ యూ అండ్ దే రెస్పెక్ట్ యువర్ మదర్. మమ్మీ మీద మాట వస్తే, మీ మీద మాట వస్తే, మీ క్యారెక్టర్ మీద మాట వస్తే, ఐ డోంట్ వాంట్ రెస్పెక్ట్. ఐ వాంట్ రెస్పెక్ట్. అండ్ రెస్పెక్ట్ అంటే నా ముందు కూడా రెస్పెక్ట్ ఉండాలి, నా వెనకాల కూడా నువ్వు ఉంటే అదే రెస్పెక్ట్ ఉండాలి. సో యా, సో అప్పుడు నుంచి లైఫ్ చాలా బాగానే ఉందిలే. ఎలా పట్టింది బయటకు రావడానికి? ఎన్ని రోజులు పట్టింది? అసలు ఏంటి రీజన్ ఏంటి బ్రేకప్కి? రీజన్ లేకుండా ఎందుకు ఉంటుంది బ్రేకప్కి? కొన్ని చెప్పలేను, బట్ ఎన్ని రోజులు పట్టింది బయట రావడానికి అయితే ఒక 1 year. అండ్ ఐ థింక్ ఈవెన్ నౌ సమ్వేర్ ఇట్ కైండ్ ఆఫ్ డిస్టర్బ్స్ మీ, బట్ ఐఎమ్ ఓవర్ ఇట్. నాకు నేను ఇంత స్ట్రాంగ్ అయినా ఇప్పుడు. అప్పుడు ఉండేది నైనిక వేరు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ నా డీలో ఉన్న నైనిక వేరు, ఇప్పుడు ఉన్న నైనిక చాలా వేరు. నేను నా మీద ఎంత వర్క్ చేసుకున్నా నాకు తెలుసు. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత పోయింది, సెల్ఫ్ వాల్యూ ఎంత పోయింది, నాకున్న నేను యూనో పీపుల్ క్యాన్ లవ్ మీ ఆల్సో అని ఫీలింగ్ ఎంత పోయింది, అది నాకు తెలుసు. నేను ఎంత పడ్డానో లైఫ్లో నాకు తెలుసు. అండ్ నేను మమ్మీ ఎంత చూసాము మళ్ళీ సేమ్ థింగ్స్ని, అది మాకు తెలుసు. సో వాడు తప్పు అని కానీ నేర్చుకోవాలి. ఐ థింక్ మెన్ షుడ్ లెర్న్ హౌ టు ట్రీట్ విమెన్ నైస్లీ. మెన్ షుడ్ లెర్న్. ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా చెప్పేస్తాను, కానీ ఇక్కడ ఉన్న మన సౌత్లో దెర్ ఈజ్ 120% అబ్బాయిలు ఉన్నారు హూ థింక్ దట్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే నేను నాట్ హీరో, నేను సుపీరియర్ అనుకుంటారు. నేను ఏదైనా చేసుకోవచ్చు, తను చేయకూడదు. తను చేస్తే నేను తిట్టొచ్చు, కొట్టొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అలా మెంటాలిటీ ఉండకూడదు. బికాజ్ ఐ థింక్ అప్బ్రింగింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న మన కేసెస్ కూడా దట్ ఈస్ ద సేమ్ థింగ్. మెన్ షుడ్ అండర్స్టాండ్ దట్
అ ఫీమేల్ హ్యాస్ మేడ్ యూ అట్లీస్ట్ రెస్పెక్ట్ అ ఫీమేల్. ఇఫ్ Hmm. మీరు కోపం వస్తే కూడా అమ్మాయి తప్పు ఉంటే అది ఒక విధానంగా మీరు కోప్పడొచ్చు. బట్ I don't think so any man has rights. Even girls don't have rights to slap any man. Even a man doesn't have any rights on each others. సో అబ్బాయిలు అది నేర్చుకోవాలి. ఇక్కడ అబ్బాయి సమ్‌టైమ్స్ అబ్బాయిలు ఇక్కడ చాలా డిసప్పాయింట్ చేస్తారు. నాకు చిరాకొచ్చేస్తది ఎందుకు ఇలా ఉన్నారని. బట్ అగైన్ కొంతమంది చాలా మంచిగా ఉంటారు. ఐ హావ్ సీన్ సక్సెస్‌ఫుల్ మ్యారేజెస్. ఐ హావ్ సీన్ సక్సెస్‌ఫుల్ రిలేషన్‌షిప్స్ ఆల్సో. ఇలా ఇక్కడ పెట్టి చూసుకుంటారు కొంతమంది అబ్బాయిలు. అలా కూడా అది ఉన్నారు. చెప్పలేం. చెప్పలేం కానీ బయటకి అట్లా కనిపించిన లోపల వాళ్ళకి మరి ఎన్ని గొడవలు ఉన్నాయో. గొడవలు ఉన్నా కూడా ఐ థింక్ మేబీ I సార్ట్ have అవుట్ seen, చేసుకుని హా, సార్ట్ అవుట్ సార్ట్ అవుట్ చేసుకుని అవుతూ మాట్లాడుకోవడం ఉంటే better. అది ఓకే Yeah. కదా. Mm. కానీ మరి అలా అబ్యూజివ్ అవ్వకూడదు. గొడవలు వస్తాయి ఎందుకు రావు. కానీ Mm. అబ్యూజివ్ అనేది అండ్ అమ్మాయిలు కూడా ఎందుకు నేనే భరించా, అమ్మాయిలు భరిస్తారు అబ్బా. అమ్మాయిలు కొంతమంది ప్రేమిస్తే అన్నీ భరిస్తారు, భరిస్తారు. కొంతమంది హైదరాబాద్ ఈజ్ అ మిక్స్ ఆఫ్ పాపులేషన్ అండి. అమ్మాయిలు కూడా కరెక్ట్ అన్ను, అబ్బాయిలని కూడా కరెక్ట్ అన్ను. ఇది జస్ట్ ఈ జనరేషనే, మై జనరేషన్ ఈజ్ అ టోటల్ వేస్ట్. ఇది నేను మొత్తం చెప్పేస్తా. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఒక రిలేషన్షిప్ అన్నప్పుడు, ఫీలింగ్స్ అన్నప్పుడు సిన్సియర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒక మనిషిని మీరు ప్రేమిస్తున్నారంటే ఆ మనిషి లైఫ్ మీ ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ అలాంటి మేబీ మీరు స్ట్రాంగ్ ఉండొచ్చు కానీ నేను అంత స్ట్రాంగ్ లేను కాబట్టి నా మైండ్లో అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది, నేను తర్వాత ఏమైపోతాను, దే డోంట్ కేర్. అలా అన్నప్పుడు కొంచెం ఐ థింక్ ఐ విష్ పీపుల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఫీలింగ్స్, రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఫీలింగ్స్. అంతే, ఇంకా ఇప్పట్లో ఏం చెప్పలేము. కానీ లైఫ్ టీచ్ యూ లెసన్స్ అంటారు కదా, చాలా లెసన్స్ నేర్చుకున్నట్టుంది నైనిక. నేను చిన్నప్పటి నుంచి పడుతూనే ఉన్నా. నేను నాకు ఏది లేదంటే లేదు, నాకు అన్నీ ఉన్నాయి. ఐ హ్యావ్ చైల్డ్హుడ్ ట్రామా, ఐ డోంట్ హ్యావ్ ఫాదర్స్ లవ్, నాకు మళ్ళీ టీనేజ్ ట్రామా, రిలేషన్షిప్ ట్రామా అన్నీ చూస్తూనే ఉన్నాను. దేవుడు నాకు దేనికి ప్రిపేర్ చేస్తున్నారో నాకు ఇప్పుడు కూడా తెలీదు. కానీ ఇది అంటే బయట చెప్తే చెప్తుంది అని అనిపిస్తుంది. కానీ నాకు నా లైఫ్ మీద ఎంత క్లారిటీ ఉందో ఇప్పుడున్న ఈ జనరేషన్ ఉన్న ఒక అమ్మాయికి అంత ఉండదు అనుకుంటా. ఎందుకంటే అన్నీ చూసా నేను, అండ్ నేను పడుతున్నా. అండ్ ఆ తర్వాత కూడా వద్దు, నేను ఇప్పుడు కూడా జనాల్ని నమ్ముతున్నాను. అంత చూసాక కూడా నేను నమ్ముతాను. ఐ హ్యావ్ సో మచ్ లవ్ టు గివ్. ఇప్పుడు కూడా వద్దు, నాకు లవ్ మ్యారేజే కావాలి. ఇప్పుడు కూడా నేను నమ్మడానికి రెడీ. ఎందుకంటే నాట్ ఎవ్రీబడి ఈజ్ సేమ్. అండ్ మారుతారు జనాలు కూడా. కొంతమంది మరి అలానే ఉంటారు కానీ మారుతారు. అది ఛాన్స్ ఇవ్వాలి. సో చాలా నేర్చుకున్నానని లేదు కానీ వచ్చింది అలా అంతే. తప్పలేదు. ఐ ఆల్సో వాంట్ టు ఎంజాయ్ మై టీనేజ్. ఐ ఆల్సో వాంట్ టు బి అ స్మాల్ కిడ్. నేను నా స్కూలింగ్ కూడా కంప్లీట్ అయ్యగానే నేను తర్వాత నా స్టడీస్ కంప్లీట్ చేయలే, డైరెక్ట్ వర్క్. బికాస్ మై లైఫ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ హసిల్ 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 హసిల్. పని చేస్తూనే ఉన్నాను, స్ట్రగుల్ చూస్తూనే ఉన్నాను. అండ్ ఐ థింక్ వెన్ ఐ వాజ్ 16 ఐ స్టార్టెడ్ వర్కింగ్. అప్పుడే నేను ముంబై వెళ్ళి 2 years ఒంటరిగానే ఉన్నా. అప్పుడు మమ్మీ కూడా లేదు. ఒంటరిగానే ఉండి నా లైఫ్ నేను చూసుకొని ట్రావెల్ చేస్తూ అలా. బట్ అదే ఐ థింక్ ఇప్పుడు అందుకే అంత స్ట్రాంగ్గా ఉన్నా మేబీ. కానీ ఎంత మనం మర్చిపోదామన్నా మన ఇన్స్టాల్ నుంచి ఫొటోస్ చేసిన, రీల్స్ చేసిన జనాలు మర్చిపోరు. వాళ్ళ సైడ్ నుంచి అట్లా ఇన్స్టాల్ మెసేజ్ వచ్చినప్పుడు వాట్ మీకు కంటిన్యూస్గా మెసేజ్ వచ్చినప్పుడు కింద కమెంట్స్ పెడుతున్నప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్? నెగిటివ్ కమెంట్స్ ఉంటే అలా తీసుకుంటారు? నాకు నెగిటివ్ కమెంట్స్ అయితే టు బి రియలీ ఆనెస్ట్ మై ఆడియన్స్ ఈ విషయంలో అయితే వచ్చింది కొన్ని, డైరెక్ట్ ఇలా డిలీట్ చేసేస్తాం. కొన్ని వస్తే కొన్ని మమ్మీకి నచ్చవు. అది ఎలా చెప్పాడు, మమ్మీ తిట్టేస్తుంది మొత్తం. మమ్మీ అస్సలు ఊరుకోదు. వీళ్ళు మొత్తం ఇది నువ్వు ఇది అని చెప్పేస్తారు. బికాజ్ జనాలు కూడా వాళ్ళకి ఏం తెలియక ఇప్పుడు కూడా ఈవెన్ నేను ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే కూడా నేనేం క్లారిటీగా ఎవరికి చెప్పట్లేదు ఇక్కడ. తను కూడా ఏం చెప్పలేదు క్లారిటీగా. దట్ వాజ్ ఆర్ రిలేషన్షిప్, వి బ్రోక్ అప్. ఎగ్జాక్ట్లీ. జనాలకి అది కూడా అబ్బాయిలే అంటారు ఇవన్నీ. అబ్బాయిలకి ఒక నోరు వచ్చింది అని చెప్పాలి అబ్బాయిలు. ఒక చేతులు ఇచ్చాడు దేవుడు, ఫోన్ ఇచ్చాడు, టైప్ చేసి కమెంట్ పెట్టడం. అది ఎంతవరకు తప్పు అనేది మీ ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని నువ్వు ఇది చెప్పడానికి మీ బ్రతుకు ఎంత? అది ఈవెన్ ఇఫ్ యూ అబ్యూజ్ ఎనీ గర్ల్ దట్ ఈస్ అబ్యూజింగ్ యువర్ ఓన్ మదర్ ఓన్లీ. బికాజ్ ఒక వర్డ్ ఉంటుంది అది ఐ థింక్ జస్ట్. అండ్ అబ్బాయిలకి అది ఓకే బ్రేకప్ చెప్పింది కదా, తనే ఏదో ఒకటి చేసుకుంటుంది, మీకు ఎందుకురా ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఎందుకు? అండ్ ఆ తర్వాత కూడా మీరు ఎవరు చెప్పడానికి? అప్పుడు రాలే కదా, మీరు పెళ్లి చేసుకుని అని డబ్బులు ఇవ్వలేదు కదా మనకి, మరి ఇప్పుడు ఎందుకు?
నో యూ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ వెన్ వీ ఫెల్ ఇన్ లవ్, సో డోంట్ గెట్ ఇన్వాల్వ్ నౌ ఆల్సో. బట్ ఇప్పుడు మై ఆడియన్స్, మా ఇన్స్టా ఫ్యామిలీ అయినా యూట్యూబ్ ఫ్యామిలీ అయినా నేను ఎందుకు బంగారమ్స్ అంటా అంటే వాళ్ళు అన్నీ యాక్చువల్లీ మై ఇన్స్టా ఫ్యామిలీ హ్యాస్ ఆల్సో ఫర్గాటెన్ అబౌట్ ఆల్ దిస్. ఇప్పుడు ఇంటర్వ్యూ వల్ల మళ్ళీ వస్తుందేమో కానీ వాళ్ళు అన్నీ మర్చిపోయారు. దే జస్ట్ లవ్ మీ ఇన్ అండ్ అవుట్. వాళ్ళు నా మాటలు విని ఐ థింక్ వాళ్ళు నన్ను ఎంత మంచిగా చూసుకుంటారంటే ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. వాళ్ళు నిజంగా అన్నీ మర్చిపోయి ఉన్నారు. అండ్ నేను ఏదైనా కొత్త సిరీస్ అయినా ఎంత మంచిగా సపోర్ట్ ఇస్తున్నారంటే నాకు అప్పుడు కూడా రాలే ఈ సపోర్ట్. నేను సాయి చేసిన సిరీస్కి కూడా ఇంత రాలేదు. ఇప్పుడు ఏదో వస్తుంది నేను ఒంటరిగా చేసినప్పుడు, అది నాకు చాలా నచ్చుతుంది. సో ఐఎమ్ లైక్ ఓకే, ఒక పేరు కరెక్ట్ అయింది, ఆ పేరు తీసేసిన. కానీ ఇప్పుడు నైనిక అయితే నుంచుంది, నైనిక యాజ్ అన్ ఇండివిజువల్ నుంచుంది. సో నాకు అది చాలు. అండ్ దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఆడియన్స్ ఓన్లీ. వాళ్ళు నాకు అప్రిసియేషన్ ఇస్తున్నారు, వాళ్ళు నాకు హోప్స్ ఇస్తున్నారు, ఫెయిత్ పెడుతున్నారు నా మీద. అది నాకు చాలా పెద్ద విషయం. సో మళ్ళీ బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ ఏ లవ్లోకి రిలేషన్షిప్లోకి వెళ్ళాలనిపించలేదు? ప్రేమలో పడితే పోతాలే, కానీ ఇప్పుడు కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ రిలేషన్ ఇంట్రెస్ట్ అనేది లవ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, అది అయిపోతుంది. ఓకే. బట్ ఐ హావ్ నాట్ గివెన్ అప్ ఆన్ లవ్. సో డీలో చేస్తున్నప్పుడు కానీ డీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కెరియర్ స్టార్ట్ అయినట్టు నైనికాకి. అంతకుముందు అసలు నైనిక ఎవరో కూడా ఎవరికి తెలియదు. సో ఆఫ్టర్ ఆ జర్నీలో హూ ఆర్ ద సపోర్టింగ్ పీపుల్ టు యూ? Shashi Master, my biggest support was Shashi Master, my mother and my group. Shashi Master's group మొత్తం వాళ్ళు లేకపోతే నైనిక ఉండదు. బికాస్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్కి నైనికకి ఎందుకు పేరు వచ్చిందంటే నైనిక అంత గ్రాండ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది కాబట్టి. ఐ విల్ డైరెక్ట్లీ యాక్సెప్ట్ చేస్తాను. నాకు డీలో ఒక పేరు వచ్చిందంటే శశి మాస్టర్ వల్లనే. అది నాకు నైనికని ఎలా చూపించాలో అలా చూపించారు జనాలకి. అండ్ ఇప్పుడు కూడా నైనిక అంటే గ్రాండ్గా ఉండాలి అని ఉండిపోయింది అందరికీ. సో ఐ థింక్ శశి మాస్టర్ వాజ్ మై సోల్ బ్యాకప్. శశి మాస్టర్స్ వైఫ్ అండ్ మై కొరియోగ్రాఫర్ అప్పుడు కిషోర్ మాస్టర్ అండ్ మై మదర్. సో నైనిక సాయి రిలేషన్షిప్ వల్ల నైనికాకి ఫేమ్ వచ్చిందా, లేదంటే డీలో డాన్స్ వల్ల, పర్ఫార్మెన్సెస్ వల్ల? నైనిక వాజ్ ఆల్వేస్ ఫేమస్, తర్వాత ఈ ట్రాక్ వచ్చింది. ఓకే. అది ఢీ వాళ్ళకి తెలుసు. నైనిక వాజ్ ఆల్వేస్ ఫేమస్. నైనిక గాట్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ నుంచి నైనికాకి పేరు వచ్చింది. ఆ తర్వాత ఏదో అయింది, అది ఒక అలా ఇట్స్ లైక్ నెంబర్ 2 నెంబర్ 3. కానీ నైనిక వాజ్ ఆల్వేస్ ఫేమస్. నైనిక ఇస్ స్టిల్ ఫేమస్. సో ఈ సెలూన్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ నీదా? మమ్మీది యాక్చువల్లీ. ఆఫ్టర్ మై డాడీ లెఫ్ట్, తో మమ్మీ నాకు ఒక మాట ఇచ్చింది, నాకు 2 years ఇవ్వు, డాడీ వెళ్ళాక ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ గివ్ యూ గుడ్ లైఫ్, నీకు ఒక మంచి లైఫ్ ఇస్తాను అండ్ ఇల్లు అయితే కట్టేస్తాను. సో వీ హ్యావ్ అవర్ ఓన్ హోమ్ ఇన్ ఒడిస్సా. అది షీ లెజెట్ మేడ్ 3 to 4 బిల్డింగ్, మొత్తం కింద రెంట్ ఇచ్చి పైన రెంట్ ఇచ్చి. అంటే ఇట్ ఫీల్స్ లైక్ అ హోమ్. చాలా లావిష్గా రెడీ చేసింది మమ్మీ. కానీ నాకు ఇక్కడ హైదరాబాద్లో ఇలా స్కోప్ వచ్చాక, ఇలా ఫ్యూచర్ వచ్చాక షీఈ్ లైక్, నువ్వు ఎలా ఉంటావు ఒంటరిగా అక్కడ, అండ్ యూఆర్ గోయింగ్ ఇన్ టు యాక్టింగ్ ఫీల్డ్, నీకు యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ సేఫ్టీ. తో షీఈ్ లైక్ ఓకే, అది అమ్మేసి మమ్మీ ఇక్కడికి వచ్చి అది సేమ్ అక్కడ డబ్బులు ఏదో వచ్చాయో ఇక్కడ సెటప్ చేసుకుంది అనమాట, స్టూడియో లెవెల్. సో ప్రాపర్గా ఇప్పుడు హైదరాబాద్ గోల్. ఎస్, నౌ ఐ యామ్ మొత్తం. సో వాట్ హ్యాపెండ్ టు యువర్ డాడ్? మై డాడ్ అంటే అగైన్ హీ వాజ్ అబ్యూజివ్, ఆల్కహాలిక్, కొంచెం వైలెంట్గా ఉండే, కొంచెం కాదు. సో అగైన్ చిన్నప్పుడే వెన్ ఐ వాజ్ ఐ థింక్ 5 years old అప్పుడే మై పేరెంట్స్ గాట్ సెపరేటెడ్ అనమాట. అప్పటి నుంచి డాడీకి కూడా ఐ థింక్ హీ నెవర్ ఆస్క్డ్ అబౌట్ మీ, ఐ నెవర్ ఆస్క్డ్ అబౌట్ హిమ్. మమ్మీతో మాట్లాడుతారు, అది కూడా చాలా అప్పుడప్పుడు, కానీ ఇప్పుడైతే మాటలు లేవు. బట్ యా, నాకు ఒక ఫాదర్ క్యారెక్టర్ మిస్సింగ్ వాయిడ్ అనేది ఇప్పుడు కూడా నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ అ ఫాదర్స్ లవ్ ఇస్, నాకు తెలీదు. సో నేను అందుకే అంత బేగా 5 years ఉన్నప్పుడు సో ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. మధ్యలో హీ కేమ్ బ్యాక్ వెన్ ఐ వాజ్ 13 అగైన్. కానీ అప్పటికి నాకు ఒక మెచ్యూరిటీ ఉంది, నాకు అర్థమైంది ఇది తప్పు. సో వెన్ అదే సేమ్ థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్, హీ స్టార్టెడ్ బూజింగ్, స్టార్టెడ్ బీటింగ్ మై మదర్. తో నాకు అర్థమైంది దట్ ఇది వద్దు లైఫ్లో, ఈ మనిషి వద్దు లైఫ్లో. నేనే చెప్పిన, నాకు మీరు వద్దు డాడీ, ప్లీజ్ వెళ్ళిపోండి, మీరు ఎక్కడ ఉంటే నేను మమ్మీతోనే ఉండను, నేను వేరేగా ఉంటాను కానీ మీతో మాత్రం ఉండను. దట్ డే అగైన్ మై ఫ్యామిలీ సంథింగ్ దే స్పోక్, దట్ ఈస్ ఆన్ ఫ్యామిలీ. అండ్ ఫైనలీ that person was out of our lives. And అప్పటి నుంచి ఐ థింక్ అప్పుడు కూడా వీ డెంట్ హ్యావ్ అ నీడ్ ఆఫ్ దట్ పర్సన్, ఇప్పుడు కూడా లేవు. సో మీ అండ్ మమ్మీ ఆర్ ఓకే, వీఆర్ హ్యాపీ టుగెదర్. బట్ ఖచ్చితంగా ఒక పెద్ద దిక్కు ఉండాలి ఇంట్లో అంటారు. చిన్నప్పటి నుంచి లైఫ్ ఎట్లా లీడ్ చేశారు మీ ఇద్దరు కలిసి, మదర్ అండ్ మీరు?
దట్ ఈస్ అగైన్ ఆ మిరకల్ ఎలా లీడ్ చేసామని. కానీ నాకు మై మామ టేక్స్ కేర్ ఆఫ్ అస్. మై మామ ఈజ్ దేర్. సో హీ ఈజ్ ఆల్వేస్ దేర్. ఒక బ్రదర్ లాగా మమ్మీకి, నాకు ఒక మామయ్య లాగా. సో అది ఒక మ్యాన్ క్యారెక్టర్ అయితే అక్కడ ఉంది. అండ్ దెన్ బట్ అదర్ దెన్ దట్ ఐ థింక్ మేబీ ఏదో అదృష్టం అనుకోవచ్చు. ఇంకా అంత ఈజీగా వి కేమ్ టిల్ హియర్ అంటే. సో యా, నేను మమ్మీ ఇన్ఫాక్ట్ మై ఆడిషన్స్ ఆల్సో నాతో పాటు నా మమ్మీ వచ్చేది. వి డెంట్ హ్యావ్ అ మేల్ ఫిగర్ విత్ అస్. సమ్ టైమ్స్ అలా ఢిల్లీ, ముంబై అలా వెళ్ళాలంటే వీ యూస్ టు టేక్ మై బ్రదర్, నాట్ మై ఓన్ బ్రదర్, సో అ బ్రదర్ పర్సన్ అలా. బట్ ఐ థింక్ మై మదర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో అనిపిస్తుంటది ఎప్పుడన్నా సినిమా చూసినప్పుడు గానీ, వేరే వాళ్ళ ఫాదర్స్ నాకు కూడా ఏదైనా ఫాదర్ ఉంటే బాగుండు అని నో, ఏమన్నా? నేను నిజం చెప్తున్నా కదా, నాకు ఆ డాడీ ప్రేమ, నాన్న ప్రేమ అనేది నేను ఎప్పుడూ తెలియదు. నాకు ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్. చూస్తే కూడా పోనీ ఐ సా మూవీస్, ఐ సా యానిమల్, హైనానా కూడా చూసేటప్పటికి నేను ఎప్పుడో ఇట్ కేమ్ టు మృణాల్. వెన్ మృణాల్ క్రైడ్ ఫర్ ద బేబీ, అప్పుడు నాకు ఏడుపు వచ్చింది. కానీ వెన్ నాని వాజ్ క్రైంగ్ ఐ కుడ్ నాట్ కనెక్ట్ టు ఇట్ బికాస్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్. కానీ సమ్ టైమ్స్ వెన్ డాటర్స్ హ్యావ్ దిస్ సెక్యూరిటీ ఆఫ్ అ ఫాదర్, అప్పుడు కొంచెం అరే వెన్ యూ హ్యావ్ అ ఫాదర్ ఫిగర్ యూ కెన్ ఎక్కడైనా ఏదైనా మాట్లాడొచ్చు. అరే నా వెనక ఆయన ఉన్నారు, మీరేం చేసుకుంటారు అలా. అండ్ సమ్ టైమ్స్ ఎస్, వెన్ యూ ఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ వెన్ ఐ హ్యావ్ టు ట్రావెల్, ఇంత నైట్ నేను ట్రావెల్ చేయాలి, ఐ హ్యావ్ టు గో మీట్ న్యూ పీపుల్. సో అప్పుడు కూడా ఐ థింక్ ఒక అబ్బాయి ఫ్యామిలీలో ఉండడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ కాంట్ ఆస్క్ మై మదర్, మమ్మీ 3-4 అవుతుంది, కమ్ పిక్ మీ అప్, ఐ కాంట్ టెల్ హర్. బట్ డాడీ ఉంటే యా, డాడీ వచ్చేవారు. సో దాట్ సెక్యూరిటీ ఈజ్ మిస్సింగ్ అనమాట. సో బట్ ఓకే, ఇక్కడ దాకా వచ్చాను కదా, ముందు కూడా వెళ్ళిపోతా. సో మేబీ పెళ్ళైతే ఆ ఫీలింగ్ ఉండదేమో ఇంకా. అంతే. ఇప్పుడు మరి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు మ్యారేజ్? టైం ఉంది ఇప్పుడు, కానీ మంచి అబ్బాయి ఉంటే నేను చేసేసుకుంటా. ఎలాంటి క్వాలిటీస్ కావాలి? ఐ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్, మమ్మీని మంచిగా చూసుకోవాలి. అండ్ నా కెరియర్ నాకు ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాలి. అండ్ కొంచెం వాడు నేనంటే కొంచెం అబ్సెస్డ్గా ఉండాలన్నమాట. బికాజ్ ఇప్పుడున్న జనరేషన్కి అండ్ నేను చూసిన జనరేషన్, నేనున్న జనరేషన్ చాలా తొందరగా గివప్ చేసేస్తారు. బట్ ఇఫ్ యూ డోంట్ ఫైట్ అండ్ అక్కడ దాకా ఇఫ్ వీఆర్ సీయింగ్ అ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, పెళ్ళి దాకా మాట్లాడితే ఐ థింక్ ఆ పిచ్చిదనం ఉండాలి. వద్దు, ఏదైనా ఉంటే ఆబ్స్టాకల్స్ లైఫ్లో వస్తాయి, నాకు అదే కావాలి, తనతోనే ఉంటా, నాకు అలానే ఉండాలి. దట్ గొడవలు అయితే వస్తూ ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ ఈచ్ అదర్స్ లైఫ్, ఎందుకంటే వెన్ ఐ థింక్ పీపుల్ గెట్ మ్యారీడ్, వాళ్ళు 2 lives ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ టుగెదర్. ఇట్స్ నాట్ లైక్ అలా చెప్తారు కానీ ఇప్పుడు మీకు 1 లైఫే, కానీ అలా ఉండదు. ఇలా అయినా ఇద్దరు లైఫ్స్ చూసుకోవాలి. అండ్ నేనున్న ఇండస్ట్రీలో అయితే ఐ హ్యావ్ టు సీ మై కెరీర్. తో సపోర్టింగ్, రెస్పెక్ట్, నాకు యాక్చువల్లీ మెయిన్ రెస్పెక్ట్. ప్రేమ ఎలానా పడవచ్చు కానీ రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మై మదర్. సో యా. కానీ బేసిక్గా నేను ఎప్పుడో స్టార్టింగ్లో ఈ కాస్టింగ్ కౌచ్లు వీటి గురించి వింటూ ఉన్నా. సరే, వెళ్తూ కొద్దీ జనరేషన్ మారిపోయింది అండ్ అలాగే సోషల్ మీడియా వల్ల ఎవరు ఈ మధ్యన అంత ట్రై చేయట్లే అనుకుంటే, నేను విన్నది మీ విషయంలో ఏదో ప్రొడ్యూసర్ బట్ దట్ మూవీ అది రాలేదు బయటకు, తెలుసా? దే వర్ జస్ట్ క్రియేటింగ్ దిస్ హోల్ హస్కస్ అనేది. అండ్ ఆడిషన్కి రండి, సరే వస్తా, కాల్ కట్ అయిపోయింది. మళ్ళీ కాల్ ఎత్తితే అలా అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారండి? అప్పుడు దాకా నాకు తెలియదు, ఇంత ఫ్రాంక్గా అడిగి విన్నా, కానీ ఇంత ఫ్రాంక్గా మరి ఏం అడుగుతున్నారండి? అలా కమిట్మెంట్ అడుగుతున్నారు, మీకు కొంచెం కాంప్రమైజ్. ఐ వాజ్ లైక్, నాకు 2 minutesకి ఏం అర్థం కాలే. ఓకే, సారీ అండి నేను రాలేను అని జస్ట్ భయంతో కాల్ కట్ చేసా. తర్వాత నేను కూర్చుని డబ్బింగ్లో ఉన్నా అప్పుడు. తర్వాత కూర్చుని లైక్ అమ్మా ఇది అయిందా నాతో? ఐ వాజ్ లైక్, అండ్ అంతే, దిస్ వాజ్ వన్. అండ్ ఇంకొకసారి అప్పుడు కూడా దే వర్ లైక్, దెర్ ఇస్ దిస్ బోల్డ్ క్యారెక్టర్ నైనిక, వీ వాంట్ టు సీ హౌ యూ లుక్ ఇన్ దట్ బోల్డ్ అవుట్ఫిట్ ఆర్ వాట్ ఎవర్, కెన్ యూ సెండ్ అస్ ఫొటోస్? స్టోరీ తెలియకుండా, ఏం తెలియకుండా ఫోటో అంటే సిగ్గు కూడా. దిస్ ఇస్ మరీ చీప్, ఇది చీప్ కూడా కాదు, ఇది ఎక్కడో ఉంది. సో ఐఎమ్ లైక్ అంతే, ఐ లైక్ సరే ఇంకా మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పటి నుంచి కాస్టింగ్ ఏజెన్సీస్ ఏదో ఉందో నాకు భయం అయిపోయింది. ఇప్పుడు దాకా దే డోంట్ గివ్ మీ అ ప్రాపర్ డీటెయిల్ ఆఫ్ దేర్ పాస్ట్ ప్రాజెక్ట్స్ అన్ని. అప్పుడు దాకా నేను అసలు మాట్లాడను. ఐ లైక్, సెండ్ మీ ఆల్ యూర్ డీటెయిల్స్, దెన్ ఓన్లీ ఐల్ టాక్ టు యూ, ఆర్ ఎల్స్ ఐమ్ నాట్ టాకింగ్ టు యూ.
దెన్ ఇప్పుడు ప్రెజెంట్ అది ఐ థింక్ దిస్ హ్యాపెండ్ 7-8 months బ్యాక్ దిస్ వన్, బట్ అప్పుడు దాకా నథింగ్ ఆఫ్ దాట్ సార్ట్ హ్యాపెండ్. సో రామ్ చరణ్ అంటే ఇష్టం ఎందుకు? అండ్ Crush. బాగుంటారండి ఆయన చాలా. ఆనంద్ నాకు దేవరకొండ, రామ్ రామ్ చరణ్ చరణ్. రామ్ చరణ్ గారు, ఆనంద్ దేవరకొండ, నాగ చైతన్య గారు. మ్మ్. ఇప్పుడు ఈ రీసెంట్లీ అయితే నాకు నాగ చైతన్య గారు అంటే ఇలా హీ హ్యాస్ దట్ లాంగ్ హెయిర్ నో. మ్మ్. ఎందుకు క్రష్ వాళ్ళ ముగ్గురు మీద ఒకటేసారి క్రష్ ఎందుకు వచ్చింది? రావచ్చండి క్రష్, అది మ్మ్. క్రష్ ఎవరి మీద అయినా రావచ్చు, బట్ ఎందుకు వచ్చిందంటే రామ్ చరణ్ అగైన్ నేను ధ్రువ మూవీ చూసాగా అసలు చేతులు ఇలా అయిపోతుంది ఏంటండి నేను పేరు చెప్తా. కాదు అంటే ఐ పర్ఫార్మ్ పరేషానురా కదా డీలోతో, ఆ సాంగ్కి రిహర్సల్ చేసి ఆ సాంగ్ చూసాను. లైక్ ఆయన ఏంటి అంత బాగున్నారు. అండ్ ఆర్ఆర్ఆర్ చూసాక ఆర్ఆర్ఆర్ ఒక షార్ట్ ఉంటుంది, అలా డోర్ ఓపెన్ అవుతుంది అండ్ హీల్ బి స్టాండింగ్ లైక్ దిస్. బా అంటే నాకు కొంచెం షార్ప్ ఫీచర్స్ ఉన్న అబ్బాయిలు చాలా ఇష్టం అండ్ హీ హ్యాస్ ఎవ్రీథింగ్. మ్మ్. సో ఆనంద్ దేవరకొండ గారు ఐ వర్క్ విత్ హిమ్ ఫర్ అ ఫ్యూ రీల్స్ 2-3 times కలిసాను. నేను ఆయనకి కూడా చెప్పాను మీరు చాలా పేషెంట్గా ఉంటారండి, అందుకే మీరు నాకు చాలా ఇష్టం. అండ్ హీస్ లైక్ వెరీ షై పర్సన్. నేను కూడా అనుకోలేదు నాకు అలా షై అబ్బాయిలు నచ్చుతారు, కానీ హీస్ లైక్ ఏదో నవ్వుతూ ఉంటారు. అండ్ హీ విల్ అండ్ ఈజ్ వెరీ సపోర్టివ్ ఎలా అంటే చాలా కామ్గా ఉంటారు. నాకు ఆ పేషెన్స్ అనేది చాలా నచ్చింది. అంత పెద్ద యాక్టర్ ఫ్రమ్ సచ్ అ బిగ్ ఫ్యామిలీ అండ్ ఈస్ బీయింగ్ టూ స్వీట్ టు యూ. అండ్ ఆబ్వియస్లీ కొన్ని క్వాలిటీస్ ఇన్ యూనో అడోర్ చేయాలని ఉంటుంది. సో ఐ అడోర్ హిమ్. నాగ చైతన్య గారు అయితే ఈజ్ ఫుల్ కంప్లీట్. నేను జోష్ మూవీ నుంచి ఆయన ఫ్యాన్ని. జోష్ మూవీ నుంచి ఐ హ్యావ్ వాచ్డ్ 100% లవ్ ఆఫ్ ఇన్ఫాక్చుయేషన్ సాంగ్ అంటే నాకు ఐ లవ్ ఆల్ హిస్ లుక్స్. స్పెక్స్ వేసుకోవడం, అలా లాంగ్ హెయిర్, షార్ట్ హెయిర్, అగైన్ లాంగ్ హెయిర్, బియర్డ్ అయినా హీ జస్ట్ హ్యావ్ సంథింగ్, ఏదో ఒకటి ఉంది ఆయన. Okay. చాలా ఇష్టం. ఓకే, రామ్ చరణ్ గారు, ఆనంద్ దేవరకొండ అండ్ నాగ చైతన్య, లవ్ మ్యారేజ్ హుకప్, ఈ మూడు They are all married. No, Anand is not. No. I'm లవ్ not మ్యారేజ్ answering. హుకప్ No. ఎవరెవరిని చూస్ No. చేసుకోవచ్చు? నేను ఇలా చూస్తూ హ్యాపీగా ఉన్నానండి. క్రష్ జస్ట్ జనరల్ గా No. ఏ మెటీరియల్స్ వీళ్ళలో No. ఉన్నాయి? నో. సరే, ముగ్గురులో ఒకటేసారి ఛాన్స్ వస్తే ఎవరికి సినిమాకి సైన్ చేస్తారు? అదే 30 days షెడ్యూల్ ఈ ముగ్గురులో ఒకరికి ఇవ్వాలి అంటే డే అండ్ నైట్ చేయడానికి లేదు, మార్నింగ్ అది లేదు, వన్ చాయిస్ అంతే, నాగ చైతన్య. నాగ చైతన్య. సో మీకు ముగ్గురులో ఎక్కువ ఇష్టం నాగ చైతన్య. అలాంటి నాకు మహేష్ బాబు కూడా ఇష్టం అండి. అవునా? అసలు అంటే మొత్తం Tollywood పెద్ద list లో అదే. నిజం అంటే ఇట్స్ నాట్ రాంగ్ టు అడ్మైర్ దెమ్. ఆబ్వియస్లీ అడ్మిరేషన్ ఇస్ డిఫరెంట్, క్రష్ ఇస్ డిఫరెంట్. అడ్మైర్ చేస్తేనే క్రష్ వస్తుంది. నేనైతే అడ్మైర్ చేస్తాను ఫస్ట్. క్రష్ అనేది నేను ఒక అమ్మాయిని కాబట్టి ఆబ్వియస్లీ ఎలా కనిపించబోతున్నారు మాకు? ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నేను ట్రై చేస్తా దట్ నేను ఇలానే ఉండాలి, నేను ఇలా బబ్లీ చబ్లీ మాట్లాడుతూ ఇటోటో ఉంటాను. కానీ నేను ఒక థాట్ ప్రాసెస్తో అయితే లోపలికి వెళ్ళట్లేదు. నేను జస్ట్ ఐఎమ్ లైక్ ఒక బ్లాంక్ మైండ్తో అక్కడ డే టు డే సర్వైవ్ ఎలా అవ్వాలో దాట్ విల్ బీ మై గేమ్ స్ట్రాటజీ. ఐ డోంట్ హ్యావ్ ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా కనిపించాలి ఆడియన్స్కి, అలా ఏం లేదు. నేను అలా ఉంటాను, ఇంతవరకు కుదిరితే నా అలా ఉంటాను. కానీ అంతమంది డిఫరెంట్ మైండ్ సెట్స్ మధ్యలో సర్వే అవ్వగలుగుతావా? అవగలుగుతాను మేబీ, అందుకే మేబీ దే చోజ్ మీ. హ్యాండిల్ చేయగలవా అని అలాంటి డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న చాలా హ్యాండిల్ చేశాను. ఇట్స్ లైఫ్ హ్యాండిల్ చేసినప్పుడు అదే పెద్ద మ్యాటర్ కాదు. ఏం లేదు, గేమే కదా, గేమ్ లాగా తీసుకుంటాను. ఇది నా లైఫ్ కాదు, పోతే కూడా ఇట్స్ అ గేమ్, ఇట్స్ అ రియాలిటీ షో. సో అలానే తీసుకొని దిస్ ఇస్ ఆల్ అ గేమ్, దిస్ ఇస్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ షో అని తీసుకుంటే ఐ థింక్ నాకు కూడా నా మెంటలీ కూడా నేను కొంచెం స్టేబుల్గా ఉంటాను. అదే ఇది నా లైఫ్లో జరుగుతుంది, నేను ఎందుకు ఇలా పడుతున్నాను అని ఆలోచిస్తే అది మళ్ళీ నేను కూడా అగ్రెసివ్ అవ్వచ్చు, నేను కూడా ఏడొచ్చు, అవన్నీ రావచ్చు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పోయి పక్కా ఏడుస్తాను, పక్కా ఒక మూలకు వచ్చి ఏడుస్తూనే ఉంటాను. నాకు తెలుసు నేను ఏడుస్తానని, కానీ ఐ విల్ డెఫినెట్లీ సర్వైవ్. ఎలాంటి నైనిక అని చూడబోతున్నావు? ఫైటరా, ఎమోషనలా, ఏం చూపించబోతుంది నైనిక లోపల? ఐ డోంట్ నో. యూజువల్లీ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్? ఐఎమ్ అ వెరీ చర్పీ పర్సన్. అంటే క్లోజ్గా ఉండే వాళ్ళతోనే అలా ఉంటాను, కానీ ఐ థింక్ నాకు ఒకసారి
కాంపిటేటివ్ అవుతే నేను వేరేగా ఉంటాను. హ్మ్. కరెక్ట్‌గా అదే నాకు దిస్ ఈజ్ బావుంది గదా! ఇలా ఈ గేమ్ బావుంది గదా! అలా నేను వేరేగా ఉంటాను. ఐ థింక్ నాకొక కరెక్ట్ మూడ్ ఎప్పుడు ఉండదు. ఐ యామ్ ఎ వెరీ మూడీ పర్సన్. సో, ఐ డోంట్ నో నేను ఎలా ఉంటానక్కడ. హ్మ్. ఇలానే ఉంటాను మేబీ కన్‌ఫ్యూజింగ్‌గా ఏం తెలియనట్టు. మేబీ అన్నీ తెలుసు కానీ ఏం తెలియనట్టు. హ్మ్. అలా మిస్టీరియస్‌గా చూస్తారు జనాలు నాకు అంతే. 2 రకాలుగా వెళ్తారు లోపల హౌస్‌కి. ఒకటి ఫేమ్ కోసం, ఇంకోటి హ్మ్. డబ్బుల కోసం. హ్మ్. సో, నైనిక ఎందుకు వెళ్తుంది బిగ్ బాస్‌కి? ఫేమ్. యాహ్! బికాజ్ నాకున్న ఫేమ్ కూడా కాదు. థాట్స్ నాట్ ద ఎగ్జాక్ట్ వర్డ్. ఒక పుష్ కోసం. ఓకే. ఫర్ మై కెరియర్ నేనేదో కెరియర్ ఊహించుకుంటున్నాను నా కోసం. నా గోల్ ఏంటి? దానికి దిస్ ప్రొజెక్ట్ విల్ బి అ మేజర్ పుష్. అది నాకు నా ప్రొఫైల్‌ని అక్కడ తీసుకొని వెళ్తది. అండ్ ఐ థింక్ అది అండ్ ఇట్స్ బీన్ 2 ఇయర్స్ నేను టీవీలో రాలేదు. సో, ఐ థింక్ అయిపోయింది ఇంకా. పెద్ద గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ. హ్మ్. సో, మరి నాగ చైతన్య గారి మీద క్రష్ గురించి నాగార్జున గారు చెప్పబోతున్నారు. చెప్తా నేను వెళ్ళి చెప్తా పక్కా. అండి నాకు మీ కొడుకు అంటే చాలా ఇష్టం అండి అన్న చెప్పేస్తా నేను. హ్మ్. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో నాకు తెలీదు కానీ హ్మ్. చెప్పేస్తా. ఎప్పుడైనా మీట్ అయ్యారా నాగ చైతన్య గారు, నాగార్జున గారిని గారు? నాగ చైతన్య ఐ మెట్ హిమ్ ట్వైస్. హీ నోస్ మీ. హీ నోస్ మై నేమ్ ఆల్సో. ఒక హ్మ్. 2 వీడియోస్ ఉంటది. ఆ వీడియోలో ఇంటర్వ్యూ అంటే నేను క్వెషన్ అడగాలి ఆయనతో. ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు వీ హ్యాడ్ టు డాన్స్ విత్ హిమ్. కానీ ఈజ్ లైక్ నో నేను డాన్స్ అయితే చేయను. ఏదైనా కాన్వర్జేషన్ అయితే ఓకే. సో నేను వెళ్ళినా. జస్ట్ ఫోటో అన్నారు. కానీ నేను ఎందుకు మాట్లాడకుండా ఉంటాను? నేను మాట్లాడేసా. మీరు నాకు అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి మీ మూవీసే చూస్తున్నాను. నాకు జోష్ నుంచి అంటే మీరు చాలా ఇష్టం అండి. హ్మ్. ఇలా మాట్లాడుతూ తొందరగా మాట్లాడుతూనే ఉన్నది. లైక్ థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు అయిపోయింది. తర్వాత నేను ఇంకొకసారి ఒక మీట్ ఉండే ఫర్ వన్ ఆఫ్ హిస్ మూవీస్ అగైన్. తో అప్పుడు కలిస్తే నాట్ మూవీస్ సీరీస్ కోసం వెన్ వి మెట్. తో దూరం నుంచి మైక్‌లో ఉన్నా. హాయ్ చెప్పా. హలో అండి ఎలా ఉన్నారు? లైక్ ఐ నో యూ మీరు అప్పుడు వచ్చారు కదా! అప్పుడు డాన్స్ రీల్ అన్నారు. డాన్స్ చేయలేదు నేను. అవునండి నేను అదే. తర్వాత ఇంకొక వీడియో బయటికి ఈస్ లైక్ హాయ్ నైనిక. లైక్ ఓహ్! హీ నోస్ మై నేమ్ అంత చాలు నాకు. హ్మ్. సో హీస్ అ వెరీ స్వీట్ పర్సన్ అండ్ చాలా కామ్‌గా మాట్లాడతారు. అండ్ ఎవ్రీ టైమ్ హీస్ లైక్ అలా హీల్ బి స్మైలింగ్ వెన్ హీస్ టాకింగ్ టు యూ. సో హీ ఆబ్వియస్లీ అంత పెద్ద యాక్టర్ కాబట్టి ఆయనకి ఒక ఆరా ఉంటది. హీ నోస్ హౌ టు బీ ఇన్ పబ్లిక్. బట్ యాహ్! సో, ఖచ్చితంగా ఏదో ప్రమోషన్‌కి హౌస్‌లోకి రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అయితే. వాట్ వాస్ యువర్ రియాక్షన్ చూద్దాము అని చెప్పేసి? నేను చాలా హ్యాపీ అవుతా. నేను చెప్తా కొంచెం నాకు బి హౌస్ బయటికి రానివ్వండి. నేను కొంచెం ఆయన్ని హ్మ్. మీట్ అవ్వాలి. ఇలా ముందు నుంచి చూడాలి. బట్ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఆయనొస్తే. సో, ప్రీవియస్ సీజన్స్ చూసావా నైనిక? నో. ఇప్పుడు ఐ హావ్ ఓన్లీ ఎక్స్‌ప్లోర్డ్ 'బిగ్ బాస్' ఆన్ రీల్స్. హ్మ్. కానీ సీజన్ అయితే నేను చూడలేదు. హ్మ్. నేను చూడలేదు. అసలు లోపల ఏం జరిగిద్ది ఏంటి? నో ఐడియా. హిందీ బిగ్ బాస్ కూడా యూ డిడ్ంట్ హిందీ వాచ్. 'బిగ్ బాస్' చూసాను. బట్ నేను అలా కంటిన్యూస్‌గా చూడలేదు. అలా డైలీ చూడాలి. ఎవ్రీ వీకెండ్ చూడాలి. అలా చూడలేదు నేను. హ్మ్. మమ్మీ ఫాలోస్ 'బిగ్ బాస్' నైస్‌లీ. అండ్ నాకైతే నిజం చెప్తున్నా కదా! నాకు తెలీదు. కానీ ఈ ఆపర్చునిటీ వచ్చింది నా దగ్గరికి. ఓకే. నా మేబీ ఐయామ్ కేపబుల్ అని నేను వెళ్తున్నా. హ్మ్. ఇప్పటిదాకా నేను ఏదైనా స్ట్రగల్స్‌ని వద్దు చెప్పలేదు. ఇది కూడా ఓకే. ఫైన్ చూద్దాం. సో, ఏది ఎక్కువ మిస్ అవుతావు లోపలికెళ్తే? మై మదర్ ఓన్లీ. హ్మ్. మై మదర్, మై డాగ్స్. హ్మ్. అవి ఓకే. ఏమన్నా థింగ్స్ ఆర్ ఫోన్ ఆర్ సంథింగ్ ఫోనే. ఫోన్. ఫోనే. హ్మ్. అండ్ నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం. సో, హ్మ్. బుక్స్ ఎందుకంటే ఎవ్రీ నైట్ మేక్ ష్యూర్ ఐ రీడ్. చదువుకుంటూ పడుకుంటా నేను. సో, అది ఒక అలవాటైపోయింది. నేను అదే ఆలోచిస్తున్నా. ఇప్పుడు అక్కడ వెళ్ళాక నేను పడుకోవడం ఎలా? హ్మ్. మొత్తం కలెక్షనే ఉంది. పెద్ద యాహ్! కలెక్షన్. సో, అక్కడ వెళ్ళి పడుకోవడం ఎలా? బికాజ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 3, 4, 5కి పడుకుంటాను. నైట్ ఏం పడుకోను నేను. 12, 1కి లెగుస్తాను. అక్కడ మొత్తం నేను 10కి పడుకొని 5కి లెగాలి. హ్మ్. సో, కొన్ని ఫస్ట్ వీక్ నాకు తెలుసు నేను ఇటు అటో అవుతుంటాను. కానీ ఒకసారి అది అలవాటయ్యాక వెళ్ళారు మనుషుల మైండ్ సెట్‌ని చదవాలేమో నైట్ టైమ్. మేబీ అంతే. వన్స్ నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ మదర్స్ రియాక్షన్? అంటే అన్ని రోజులు నువ్వు ఉండవు ఇక్కడ అని తెలిసినప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్? మమ్మీ యాక్చువల్లీ ఇప్పుడు కూడా మిస్ అవుతది అని చెప్పట్లేదు బయట కానీ హ్మ్. షీ ఈస్ వెరీ హ్యాపీ. ఇది నేను కోరుకున్నా. నేను మేనిఫెస్ట్ చేసా దట్ నా కూతురికి ఇలా ఛాన్స్ రావాలి. అది హ్మ్. వచ్చింది. అది కూడా బయట నుంచి ఏం కాదు. వెన్ దే ఓన్లీ అప్రోచ్డ్ మీ అప్పుడు మమ్మీ వాస్ ఈవెన్ మోర్ హ్యాపీ. కి అరే! మరి ఇట్స్ నాట్ లైక్ యూ వెంట్ ఫర్ ఇట్. ఇట్స్ లైక్ ఇట్ కేమ్ టు యూ. సో అది నువ్వెంత కేపబులో అని ప్రూవ్ చేస్తుంది. సో ఐయామ్ హ్యాపీ. ఐయామ్ గ్లాడ్ దట్ నా కూతురికి అంత పెద్ద
ఆపర్చునిటీ వచ్చిందో షీ ఈజ్ జస్ట్ ప్రౌడ్. ఐ థింక్ ఇప్పటికి ఒక్కసారి ఇంటికి లోపలికి వెళ్ళాక పక్కా షీల్ మిస్ మీ, అది నాకు తెలుసు. కానీ ఇప్పుడు బయట చెప్పట్లేదు బికాస్ ఇంకా డేజే లేవు ఆయన అప్పుడు గోవెన్. ఫైనల్గా ఖచ్చితంగా ఈ బిగ్ బాస్లో ఎంతవరకు ఉంటాను అనే కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఉండాలి, లేకపోతే నాకు ఇంకా ఎన్ని రోజులు ఉంటా అనుకుంటున్నావు, ఎన్ని వీక్స్ ఉంటా, నేను లాస్ట్ దాకా ఉంటా. కాన్ఫిడెన్స్ ఉంది? నేను అలా ఉండాల్సిందే. నేను ఒకవేళ భయపడితే అక్కడ, బికాజ్ ఐఎమ్ జస్ట్ 23. ఐ థింక్ హూస్ ద యంగెస్ట్ కంటెస్టెంట్? యు ఆర్ ద వన్. ఐ ఆమ్ ద వన్. ఐ థింక్ ఈ సీజన్ లెవెల్లో నువ్వే చిన్న. దీని ముందు కూడా దీప్తి వాళ్ళు కూడా ఐ థింక్ మేబీ దే మస్ట్ హ్యావ్ కమ్ ఇన్ ద 24-25, బట్ ఐ కంప్లీట్ ఈ రోజే నా 23 కంప్లీట్ అయ్యేది. సో ఐ థింక్ ఓకే, నిన్నటి వరకు 22, 23 23 కంప్లీట్ అయింది, 24 స్టార్ట్ అయింది అలా. సో వెన్ స్మాల్ కిడ్ లైక్ మీ ఈజ్ ఎంటరింగ్ ద హోమ్ విత్ ఎవ్రీ అదర్ పర్సన్ హూ విల్ బి, ఐ నో అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు వస్తారు. అప్పుడు నేను ఇలా ఓకే నేను విన్ అవ్వగలుగుతానా, నేను అక్కడ ముందు దాకా వెళ్ళగలుగుతానా, నా మీదే డౌట్స్ ఉంటే నేను ఆడుకోలేను, అక్కడ ఉండలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా మీద అలా పవర్ ఉండాలి, నేను నా స్ట్రెంగ్త్తోనే పోవాలి, లేకపోతే అయినో నేనే సర్వైవ్ అవ్వలేను, నాకు తెలుసు. నా కాన్ఫిడెన్స్ ఇటు అటు అవ్వకూడదు. నేను కొంచెం బోల్డ్గా కాన్ఫిడెంట్గా నేనే కదా అలా అనుకుంటే ఓకే. ఎస్, డెఫినెట్గా నైనిక నువ్వు అనుకున్న డ్రీమ్స్ అండ్ గోల్స్ రీచ్ అవ్వాలి. అండ్ అలాగే ఈ బిగ్ బాస్ సీజన్తో మా అందరినీ భయంకరంగా ఎంటర్టైన్ చేస్తూ యూజువల్లీ గొడవలు పడతా చెప్పావు కదా ఇందాక, ఇచ్చి పడేస్తాను గొడవలు అంతే, డిపెండ్స్ ఆన్ ఐ థింక్ ఎవ్రీబడి ఫైట్స్, అందరికి ఒక ట్రిగర్ అయితే ఉంటుంది అందరికి, ఆపోజిట్ పర్సన్ బట్టి. అంతే అంతే. ఎస్, డెఫినెట్గా నీ డ్యాన్సులు, నీ ఎంటర్టైన్మెంట్, నీ టైమింగ్ పంచెస్ అండ్ నీ గొడవలు ఇవంతా మేము కమింగ్ 106 days మేము చూడబోతున్నాం. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ డెఫినెట్గా ఇస్తావు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీ బంగారంస్కి ఫైనల్గా ఏం చెప్తావు? బంగారమ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ నాకు లవ్ ఇవ్వండి అండ్ వస్తే ఓట్స్ కూడా ఇవ్వండి. అండ్ బట్ ఇప్పుడు లవ్ సరిపోదు, ఓట్స్ వేయాలి. ఓట్స్ ప్రేమతో నాకు ఓటు ఇవ్వండి అండ్ అంతే, నాకు తెలుసు మీరు చూసుకుంటారులే. సో నైనిక కమింగ్ ఒక 2-3 daysలో బిగ్ బాస్లో నైనిక ఆల్రెడీ మనం బిగ్ బాస్ సీజన్లో చూస్తున్నాం కాబట్టి మీకు తన పర్ఫార్మెన్స్ తను నచ్చినా ఓట్ చేసి తనని గెలిపించండి. ఈ వీక్ కూడా ఎవ్రీ వీక్ లాగా సపోర్ట్ చేసి సేవ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.